భారతీయుడు 2 ఓకే బ్రో, అంటే సూపర్ అని చెప్పలేను కానీ ఓకే, కొంచెం ల్యాగ్ అనిపించింది, స్టోరీ ల్యాగ్ అనిపించింది. సో క్రియేటివిటీగా కొన్ని సీన్లు శంకర్ గారు మ్యాజికల్ ఉంటాయి కదా, సాంగ్స్ విషయంలో కానీ కెమెరా వర్క్ కానీ అంటే కొన్ని టేకింగ్ విషయంలో కూడా బాగుంది. ఇక లంచాల కోసం మీకు తెలిసిందే కదా, ట్రైలర్లో చూసారు, లంచాల కోసం సినిమా క్లియర్ కట్టగా. సో అవన్నీ ఎవడో పాటించడు, అది ఎవడో వినడు చెప్పాలంటే. సినిమాని చూసి ఎవడో నేర్చుకుంటాడు, జస్ట్ ఎంజాయ్మెంటే. కానీ కొన్ని పాయింట్లు నేర్చుకుంటే చాలు. డాక్టర్స్ ఫుడ్ విషయంలో కానీ ఫుడ్ క్వాలిటీ పడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లకి వెళ్తున్నారు, ఆ ఫుడ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో డాక్టర్స్ విషయానికి వస్తే, డాక్టర్ చదివాడో ట్రైనింగ్ తీసుకున్నాడో లేదో తెలియదు కానీ అటు యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్లు చేసేస్తున్నాడు, దానివల్ల జనాలు చచ్చిపోతున్నారు. సో పెద్ద ప్రముఖ వ్యక్తులు ఉన్నారు, డబ్బులు విపరీతంగా సంబంధించి అండర్ గ్రౌండ్లో పెట్టుకుంటున్నారు, అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా కొన్ని సీన్లు చూపించారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. బయట అయితే మనకి సమాజంలో చూసుకుంటే మంచి చేస్తే ఎవరికి నచ్చదని అంటారు, దాన్ని ఏమంటారు? మంచి చేస్తే ఎవరికి నచ్చదు కానీ సరైన లీడర్ అనే వ్యక్తి ఉంటే కనుక సమాజం బాగుపడుతుంది. ఆ ఒక్క లీడరు సినిమాల్లో అయితే కమల్ హాసన్ గారిని చూసాము, నిజ జీవితంలో ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రముఖులు అలాంటి నిజాయితీ పరులు ఉంటే కనుక వ్యవస్థ బాగుపడుతుంది. దానికి దీనికి సంబంధం లేదు భయ్య, అసలు 1 ఎవర్ గ్రీన్. అది అందులో ఉన్న సాంగ్స్ కానీ, అందులో ఉన్న స్టోరీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ గూస్ బంప్స్ వస్తాయి. సో దానికి దీనికి సంబంధం లేదు చెప్పాలంటే. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ సూర్య చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. సూర్య గారు చేస్తే బాగుంటుంది కానీ లెంత్ లేదు ఎక్కువ, లేదంటే చేయొచ్చు. సిద్ధార్థ గారికి ఫుల్ క్యారెక్టర్ ఇంకా మామూలుగా ఒక 1 అవర్లో ఒక 40 మినిట్స్ ఆయన క్యారెక్టర్ ఉంటే చేయొచ్చు కానీ కొంచెం వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు కదా. సిద్ధార్థ గారు ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా చేశాడు ఇందులో, అంతే. ఫైనల్గా 1 వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? 1 వర్డ్లో చెప్పాలంటే లంచం తీసుకోవడమో లంచం ఇవ్వడమో కాదు. సో సినిమాలు చూసి ఏం నేర్చుకోం కానీ ముందు మన ఫ్యామిలీ లంచాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి జరిగే అన్యాయాలు, వాళ్ళకున్న ఎఫెక్ట్ వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఇది అవుతారు, అంతే.